హలో బుట్టబొమ్మలు బుజ్జి బాబులు, వెల్కమ్ టు మై ఛానల్ ఈషా బృందావనం. ముందు వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మెటీరియల్స్ ఏవేవి యూజ్ అవుతాయి బిగినర్కి. ఆ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో థ్రెడ్ వ్రాప్ ఎలా చేయాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఒక థ్రెడ్ తీసుకున్న తర్వాత ఏదైనా ఒక గాజు టైపు లేదంటే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో థ్రెడ్ వేయండి. మనకు థ్రెడ్ అటు ఇటు తిరుక్కోకుండా ఒకే ప్లేస్లో స్టేబుల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం 75 స్టాండ్స్ ఆఫ్ స్టాండ్స్ తీసుకుంటామండి. ఒక్క స్టాండ్ వచ్చేసి ఒక రౌండ్ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ 5 రౌండ్స్ ఇచ్చాను, 6, 7 అలాగా మనం 75 స్టాండ్స్ ఆఫ్ 75 స్టాండ్స్ ఆఫ్ రౌండ్ అనేది నేను ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదండి. బిగ్ ఐ అనేది నీడిల్ అనేది యూజ్ చేస్తాము కుచ్చు కట్టడానికి. దానికి నేను 75 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇక్కడ తీసుకున్న తర్వాత 75 స్టాండ్స్ ఎప్పుడైతే అయ్యాయో అన్నీ గ్యాదర్ చేసుకొని అన్నీ హ్యాండ్తో గ్యాదర్ చేసుకొని కట్టర్ తీసుకొని కట్ చేయాలండి. ఈక్వల్గా కట్ చేయాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా థ్రెడ్స్ అన్నీ ఇదైపోతుంది. తర్వాత నేను చూపించాను కదండి లాస్ట్ వీడియోలో గ్లూ గమ్ కావాలని, ఇప్పుడు యూజ్ అవుతుందండి. కొంచెం గ్లూ తీసుకొని చాలా లిటిల్గా కొంచెం ఇలా అతికిచ్చి ముందర మనము థ్రెడ్ని ముందర షార్ప్ చేయాలండి. నీడిల్లో ఇన్సర్ట్ చేయాలి కదండి 75 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్. సో కొంచెం అలా షార్ప్ చేసుకొని బిగ్ ఐ ఉండే నీడిల్, నేను 2 టైప్స్ ఆఫ్ నీడిల్ చూపించానండి. క్రోషా నీడిల్ కాక నార్మల్ కుచ్చు కట్టే నీడిల్, ఇంకోటి కుచ్చు బిగ్ ఐ ఉంది కదండి, స్మాల్ ఐ బిగ్ ఐ. ఆ బిగ్ ఐ నీడిల్లోకి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 75 ఎంత అవుతుందండి, 150 స్టాండ్స్ అవుతాయండి కదండి. కుచ్చు కట్టేటప్పుడు మళ్ళీ మనం డబుల్ చేసుకుంటాం కాబట్టి 300 స్టాండ్స్ అవుతాయి. కుచ్చు బాగా ఎలిగెంట్గా కనిపిస్తుందండి. కింద ఇక్కడ గమ్ పేస్ట్ చేస్తాం కదా, కొంచెం అది ట్రిమ్ చేసుకోండి. ఈక్వల్ లెవెల్గా పెట్టుకోండి అటు సైడ్ ఇటు సైడ్ థ్రెడ్స్ అనేది. లెవెల్ లేకపోతే లెవెల్గా చేసుకోండి. ఇక్కడ మెయిన్ టిప్ అంటే కుచ్చు నీట్గా రావడానికి మెయిన్ టిప్ అంటే మనము థ్రెడ్ వ్రాప్ చేసుకున్న తర్వాత నేను ఐరన్ చేస్తానండి, కంపల్సరీగా చేస్తానండి ఐరన్. అప్పుడు కుచ్చు ఇంకా నీట్గా ఉంటుంది. నేను స్ట్రైట్నర్తో ఐరన్ చేస్తున్నానండి. మీరు నార్మల్ ఇంట్లో ఏ ఐరన్ బాక్స్ ఉన్నా కూడా దాంతో కూడా ఐరన్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి స్ట్రైట్నర్తో ఐరన్ చేస్తున్నాను. చూస్తారు కదండి, ఇంతకు ముందుకి ఇప్పటికి ఐరన్ చేసిన తర్వాత ఎంత ఫినిషింగ్ వచ్చిందో థ్రెడ్. ఈ విధంగా నీడిల్తో ఒక మోడల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కుచ్చుని కట్టడానికి థ్రెడ్ని. ఇంకొక మోడల్ వచ్చేసి సేమ్ అలాగే మనము ఒక ఎగ్జామ్ ప్యాడ్కి సేమ్ అలాగే చుట్టుకొని, ఏమంటే ఇక్కడ నీడిల్ యూజ్ చేసేటప్పుడు 75 స్టాండ్స్ ఆఫ్ తీసుకుంటాము. బట్ ఇలా గమ్ పేస్ట్ చేసేటప్పుడు నేను 150 స్టాండ్స్ డైరెక్ట్ తీసుకుంటానండి. దీనికి కూడా నేను ఐరనింగ్ చేస్తాను. ఏ థ్రెడ్ వ్రాప్ చేసినా ఐరన్ చేస్తే చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇట్లా త్రూ 2 డిఫరెంట్ మోడల్స్ థ్రెడ్స్ మనము కుచ్చుకి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ మోడల్ కుచ్చు ఎలా కట్టాలో చూద్దామండి. క్లాత్కి ఫస్ట్ నీడిల్ మెథడ్ చూద్దామండి. నీడిల్ని డైరెక్ట్ క్లాత్కి హోల్డ్ చేసి ఇలా జరీ థ్రెడ్, చిన్న నీడిల్ చూపించాను కదండి నిన్న మెటీరియల్స్, దాంట్లో జరీ థ్రెడ్ తీసుకొని ఇట్లా లాక్ చేయాలండి. మిడిల్ నుంచి నీడిల్ ఇన్సర్ట్ చేసి ఈ ఎడ్జ్ జరీ థ్రెడ్ని హ్యాండ్తో హోల్డ్ చేసి వెనకాల నుంచి నీడిల్ తీసుకొచ్చి ముందర నీడిల్లోకి మళ్ళీ ఇంకోసారి జరీ థ్రెడ్ని లాక్ చేసి అలాగా 3 టైమ్స్ లాక్ చేయాలండి. ఇప్పుడు 1 టైం అయిపోయింది, నేను సెకండ్ టైం లాక్ చేస్తున్నాను. నేను ప్రాసెస్ చాలా స్లోగా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇది బిగినర్కి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ తర్వాత 3 టైమ్స్ లాక్ చేస్తున్నాను.
3 టైమ్స్ లాక్ చేసిన తర్వాత మొత్తం హోల్ థ్రెడ్ మొత్తం పైకి అనేసి కుచ్చు కట్టింటాం కదా, అక్కడ నుంచి నేను నీడిల్ ఇన్సర్ట్ చేసి కిందకి లాగేస్తున్నాను. కిందకి లాగిన తర్వాత ట్రిమ్ చేయొద్దండి జరీ థ్రెడ్ని. ఇప్పుడే అన్ని హ్యాండ్తో నీట్గా ఫినిషింగ్ చేసుకొని కట్టర్ తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసుకోండి. ఇది ఒక మోడల్ అండి కుచ్చు కట్టడానికి. చూసారా అండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఇలాగే మీరు హోల్ శారీ కూడా వేసుకోవచ్చు. చూడండి మీకు సైజ్ ఎంతైనా మీ ఇష్టం అండి. ఇంకొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకున్నా ఓకే, ఇంకొంచెం షార్ట్ పెట్టుకున్నా ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత పెట్టుకోండి, బట్ ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉండాలి. ఇది ఒక మోడల్ అండి. తర్వాత నేను గమ్ పేస్ట్ తీసుకుని రేటు 150 స్టాండ్స్ ఆఫ్ తీసుకున్నాను చెప్పాను కదండి. దీంతో మనం కుచ్చు ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దామండి. నీడిల్ తీసుకొని థ్రెడ్ హోల్ చేస్తున్నానండి. ఇక్కడ నేను క్లాత్కి హోల్ చేస్తున్నాను. హోల్ చేసిన ప్లేస్ నుంచి మనం చుట్టు పెట్టుకున్నాం కదండి థ్రెడ్, ఆ థ్రెడ్ తీసుకొని ఇక్కడ నేను డిఫరెంట్ కలర్ చూపిస్తున్నాను. ఆ థ్రెడ్ నుంచి కింద నుంచి హోల్లో ఇన్సర్ట్ చేసి ఇక్కడ నేను 150 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ డబుల్ అయితే థ్రెడ్ 300 స్టాండ్స్. మీకు ఇంకొంచెం కుచ్చు లావుగా కావాలంటే మీరు 400 స్టాండ్స్ 350 కూడా తీసుకోవచ్చు. 300 అయితే సరిపోతుందండి. అట్లా చిన్నగా ఉండదు, అట్లా లావుగా ఉండదు, మీడియంగా ఉంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇంతకుముందు మెథడ్లో చూసారు కదా, 3 టైమ్స్ లాక్ చేయాలి. మిడిల్లో నుంచి నీడిల్ తీసుకొచ్చి ఈ ఎడ్జ్లో హ్యాండ్తో జరీ థ్రెడ్ని హోల్డ్ చేసుకొని వెనకాల నుంచి నీడిల్ తెచ్చి ఈ జరీ థ్రెడ్లో నుంచి ఇంకోసారి నీడిల్ వెళ్ళించాలండి. ఇది ఒక లాక్. అలాగే మనం కుచ్చుకి 3 టైమ్స్ లాక్ చేస్తామండి. ఇది సెకండ్ లాక్. ఈ మెథడ్ కూడా ఉంటుందండి. మీరు డైరెక్ట్ నీడిల్లోకి ఇలా జరీ థ్రెడ్ని వేయచ్చు. థర్డ్ లాక్. 3 లాక్స్ అయిన తర్వాత నీడిల్ ఇన్సర్ట్ చేసి కింద నుంచి లాగేస్తున్నానండి. ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్తో నీట్ ఫినిషింగ్ చేసుకొని కట్టర్ తీసుకొని కట్ చేయాలి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని కట్ చేయండి. చూడండి ఇది ఒక మోడల్. బేబీ కుచ్చు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మోడల్ చూసారా, ఇది సెకండ్ మోడల్. ఇంకా 2 మోడల్స్ ఉన్నాయండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొన్ని డిజైన్స్కి మనం కుచ్చు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది కదండి. ఆ కుచ్చు ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఆ కుచ్చు ప్రిపరేషన్స్ 2 టైప్స్ ఆఫ్ డిఫరెన్స్లో చేసుకోవచ్చు మనము. ఇక్కడ నేను నీడిల్ చూపించాను కదా, క్రోషా నీడిల్. ఏదైనా తీసుకోండి, లేదంటే ఏదైనా నీడిల్ టైప్ ఏదైనా ఉన్నా కూడా తీసుకోండి, లేదా ఆల్టర్నేట్. ఇలా నీట్గా హోల్డ్ చేసుకొని ఇంకోసారి చూపిస్తాను. థ్రెడ్ పెట్టి ఇట్లా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని ఇలా నీట్గా హోల్డ్ చేసుకొని, సేమ్ అండి ఇంతకుముందు కుచ్చు ఎలా కట్టారు, 3 లాక్స్ ఎలా చేశారు, ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ 3 లాక్స్ చేయాలండి. ఏమంటే కొంచెం ఇక్కడ మీకు అలవాటు అయినంతవరకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం పర్లేదండి, ప్రాక్టీస్ చేయండి. డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా నేర్చుకుంటారు. నేను ప్రతి ఒక్క వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీడిల్ మిడిల్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్లో జరీ థ్రెడ్ని ఈ హ్యాండ్తో హోల్డ్ చేసుకొని 3 లాక్స్ వేసుకోవాలండి. సేమ్ కుచ్చు కట్టడానికి ప్రాసెస్ అంటూ సేమ్ అండి. డిఫరెంట్ మోడల్స్లో మనం చేసుకుంటాం కుచ్చు అంతే. ఒక లాక్ అయిపోయింది, మరి ఇంకొక లాక్ చేశాను, మరి థర్డ్ లాక్ కూడా చేసేసాను. 3 లాక్స్ అయిపోయాయి కదండి. తర్వాత ఇక్కడ నేను సేమ్ ప్రాసెస్ అండి, నీడిల్ కింద నుంచి పెట్టేసి కింద నుంచి ఇన్సర్ట్ చేసి లాగేస్తున్నాను. ఇక్కడ నేను హ్యాండ్తో నీట్ ఫినిషింగ్ చేసుకొని
ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం చిన్న లెంత్ కట్ చేశానండి, మీకు చూపించడానికి డిఫరెంట్ సైజెస్లో ఎలా కట్ చేసుకోవాలనేది. ఈ ప్రాసెస్ కొంచెం టఫ్ అనిపించండి, బట్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఒక మోడల్ అండి కుచ్చు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇది నెక్స్ట్ ప్రాసెస్ అండి. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇక్కడ నేను ఎడ్జ్కి ఏదన్నా ఎడ్జ్కి హౌస్లో ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు నేను ఒక థ్రెడ్ని టై చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్సే. ఇక్కడ నేను 150 స్టాండ్స్, ఇక్కడ నేను నీడిల్లో ఇన్సర్ట్ చేసిన థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 75 స్టాండ్స్ తీసుకున్నాను. సో ఆ డబుల్ ఐ 300 స్టాండ్స్ అవుతాయి. సేమ్ 3 లాక్ చేసేసి కింద నుంచి నీడిల్ ఇన్సర్ట్ చేసి లాగేస్తున్నాను. ఇక్కడ తర్వాత ఓవరాల్గా హ్యాండ్తో నీట్గా ట్రిమ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ కుచ్చు కట్టిన తర్వాత ఈ థ్రెడ్ ఉంటుంది కదండి, థ్రెడ్ని మనం కట్ చేస్తే ఇలా కట్ చేస్తే ఆటోమేటిక్గా కుచ్చు బయటకు వచ్చేస్తుందండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కట్ చేస్తే ఆటోమేటిక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక మోడల్ అండి కుచ్చు ప్రిపరేషన్కి. చూసారు కదండి, ఈ 4 టైప్స్ మనం ఈజీగా కుచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుచ్చు బేస్ చేసుకొని డిఫరెంట్ డిజైన్స్ ఎలా చేయాలో నా అప్కమింగ్ వీడియోస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కంపల్సరీగా ఈరోజు చూపించిన మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసండి కంపల్సరీ నచ్చి ఉంటుంది. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇషా బృందావనం.